నేను భయపడినందుక? నో, ఫ్లవర్స్ విత్ కలర్స్ నా నెత్తిన గుమ్మరించినందుకు. అర్చకత్వం చేసే వాళ్ళకి ఖచ్చితత్వం ఉంటుందట. నా తల్లో మూరల మూరల పూలు తురుముకునే రోజు దగ్గరలోనే ఉందనడానికి ఇదొక సింబాలిక్ షాట్. ఉనకు పెళ్లి వేగంగా అవుతుందనుకుంటున్నావా? హే మళ్ళీ నా వైపు హార్స్ పవర్ 300 cc ఉందే. పుకారాలు తింటాను మరి. ఆటేమో చప్పిడి కూర్లును. మైలేజ్ వస్తుందని లేట్ చేస్తే మిడిల్ ఏజ్ వస్తుంది. నువ్వెవరిని అంటున్నావు? తెలిసి కూడా తెలుసుకోవాలన్నంత కుతూహలంతో అడిగొచ్చుడు నీ మొహంలో ఎక్స్ప్రెషన్. అది బాగా నచ్చింది. మిస్ వల్లి సి బాల భరణి బా బా లేదంటావా? టిప్పు ముద్ద పప్పు పా పా. అయ్యో మురుగా, మా ఊళ్ళో ఎందుకయ్యా నువ్వు పిచ్చి ఆసుపత్రి కట్టించలేదు? మురుగన్ని కాదే, జయలలిత ఆంటీనో కరుణానిధి అంకుల్నో అడుగు, కట్టించేస్తారు. ఎన్నడిని? నీకు సిగ్గుదా రాదు? రాదని ఎవడు చెప్పాడు? ఎప్పుడొస్తుందో నేను చెప్తాను. కట్ చేస్తే పెళ్ళనుకో, అప్పుడు నేను సిగ్గుతావు. నువ్వు సాంగ్ షూట్ చేసుకోవచ్చు. నీకింకా సినిమాల పిచ్చి తగ్గలేదు. ఏ జాతకాల పిచ్చి కూడా పోలేదు. అదుగో ఎవరో జోస్యం చెప్తున్నాడు. దాదా టిప్పు. ఏ దినమో ఇది కూడా చిలకలా ఎగిరిపోయేలా ఉంది. కార్తికేయ నువ్వే కాపాడాలి. మా ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళవుతుందా? ఆ ఇద్దరికి పెళ్ళవుద్ది గాని గోదావరి మాత్రం దాటలేరు. స్వామి ముందా పని చూడు. అలాగే స్వామి, వస్తాను స్వామి. చల్లగుండు. పెద్దింటి తల్లి మహాలక్ష్మి, కూసో అమ్మ కూసో. జోస్యం చెప్పమ్మా, జోస్యం చెప్పు. జోస్యం చెప్పాలి తల్లి. నువ్వు చెప్తావనొస్తే నన్ను చెప్పమంటావేంటి? అమ్మా నిన్ను కాదమ్మా, నా పంచగవ్వల్ని చెప్పమంటున్నా. అంబాళి ఎన్నాంగ ఒక పద్యందా వినిపిస్తాను విను. పాడే. దేవి స్వామి, కష్టములెట్లు నన్ను పుణ్యక్షేత్రం అయిన వారణాసిని దర్శించితిమి. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవఖరాసి వారణాసి భవదురిత శాత్రవఖరాసి వారణాసి పావన క్షేత్రముల వాసి స్వామి పావన క్షేత్రముల వాసి వారణాసి అంబళే ఎన్నంగ పద్యమా తెలుగు భాషకు ఒక్కటే సొంతమా, అందుకే తెలుగు భాష అంటే నాకు రొంబ సంతోషం. అప్పుడుదా నాకు ఇష్టము. ఇంకొక పద్యం దా పాడనా? పాడే పాడే. మూర్చపోయేలా ఉన్నాం ఇక్కడ. పూజార్లు హారతి తీసుకుని ఇల్లు కాల్చుకుని అరుస్తున్నారనుకుంటారు తాత. అంబళే, ఇటువంటి పిల్ల కొంకలకి పద్యందా రుచి ఏమి తెలియను. రే భరణి, ఇదిగా ఇటువంటి గ్రంథాలని అభ్యాసం దా చెయ్యాలా? అలాగే స్వామి,
ఇప్పుడుదా నాందా ఒక పాట పాడానా? వద్దు అంబాళే. అంబాళే, నువ్వేమైనా అందగత్యవా అలగడానికి? నేను పాడితే వింటారు, నువ్వు పాడితే తంతారు. నువ్వుదా పద్యం పాడొచ్చు గాని నాందా పాట పాడకూడదా? అదే నీకు నాకుదా వ్యత్యాసము. పాటి కాఫీ కుడు. ఉసూరుమనుకుంటూ ఒక్కదాన్నేమే వచ్చినావా? టిప్పురు రాలేదా? పెరియ బాబు వచ్చి తీసుకొచ్చాడు. రేపొద్దున టిప్పుకి పెళ్లి చూపులంట. అమ్మడి, అయిపోయింది, అంతా అయిపోయింది. అమ్మమ్మ, ఒక జీవితం అయిపోయింది. పాటి ఏమైంది అంబాళే? నేనింకా పాలేదు. నువ్వుదా పోతే నాన్నదా ఎందుకు ఏడుస్తాను? గడవలే గడవలే. మరెందుకే పక్షవాతం వచ్చిన వాడిలా మూతి ఇలా పెట్టినావు? పక్కింటి టిప్పురాది పెండ్లిదా అయిపోతుంది. దానికి పెళ్ళైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈడొచ్చిన ఆడపొన్ను వల్లి కళ్యాణం కూడా కావాలని కదా. ఇంట్లో 3 మగమండలున్నారు. ఏమి మగవాళ్ళంటే చాలు, మగమండలు కాదు? సవరణలు కాదు, వల్లి పెళ్లి తోరణాలు కావాలి. ఊరుకో పాటి, నాకింకా ఓటర్ కార్డే రాలేదు. అప్పుడే పెళ్లి కార్డు చూడాలంటావు? అంబాళే, నువ్వుదా పుష్పావతి కాకముందే నాకు దావిచ్చి వివాహము చేసినారు. ఇప్పుడు వల్లికి పెళ్లి చేస్తే బాల్య వివాహముదా అవుతుంది. అప్పుడు నేరమని మీ ఇద్దరిని జైల్లో వేస్తారు. రామదాసు గోపన్న మాదిరి కీర్తన పాడకంట, భయం వేండా. అబ్బా ఆపండి. పాటి, నాకిప్పుడే పెళ్లి వద్దు. టిప్పు నాకన్నా పెద్దది, చదువులో మొద్దుది. కళ్యాణమయ్యి సుఖంగా కాపురందం చేసుకొని. ఏం తాత? చిన్న పొన్నవైనా బాగా చెప్పినావు. ఆహాహాహా, ఇలా చెప్పి తప్పించుకోకండి. ఇదిగో గుడికొచ్చే భక్తుల్లో యుక్త వయసు వాడు రాముడు మాదిరి ఉన్నవాడిని కనిపెడుతూ ఉండండి. అమ్మా అమ్మా, నేను అదే పనిలో ఉండా, నా బంగారు తల్లి. నానమ్మ, ఎక్కడవి పెదబాబు? నువ్వెప్పుడూ చెప్తుంటావు కదా నానమ్మ, మన ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే వెండి గ్లాసుల్లో కాఫీ ఇచ్చేవాళ్ళమని. త్రిపురం చూడడానికి వచ్చేవాళ్ళకి వీటితో మర్యాద చేద్దామని తీసుకొచ్చాను నానమ్మ. పిన్ని, ఏమైంది? పిచ్చిదాన్ని నవ్వుతున్నావు? రా, అటు చూడు, మీ అన్నయ్య కార్తికేయుడు వెండి గ్లాసులు కొనుక్కొని తీసుకొచ్చాడు. దానికి ఇంతలా నవ్వాలా? ఇందులో తమాషా ఏముంది? అలా అంటావేంటి గాయత్రక్క? ఏమత్తా, తమాషాగా లేదు? ఉన్న వెండి అమ్ముకోకుండా ఉండుంటే మళ్ళీ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. సత్యవల్లి, నిన్నిక్కడ పూజ చెయ్యమని చెప్పిందెవరు? నానమ్మ నిన్నే అడుగుతోంది, మాట్లాడు. మా చెల్లెలు మాట్లాడతాం. పున్నాగా మా పూజలే అందుకుంటుంది, మమ్మల్ని మాత్రమే ఆశీర్వదిస్తుంది. నిన్ను పిన్ని